A very important one, DM Act 2005, Disaster Management Act 2005. ఇప్పుడు దాకా ఎన్ని యాక్ట్స్ కవర్ అయినాయి మనీ? ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, బయోడైవర్సిటీ యాక్ట్, వాటర్ ఎగరేసారా? వాటర్ యాక్ట్, ఎయిర్ యాక్ట్ జస్ట్ పైప్ అని చెప్పుకున్నా, బట్ ఎయిర్ యాక్ట్ లో పెద్ద ప్రొవిజన్ ఏం లేదు. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎయిర్ పొల్యూషన్, గుర్తుపెట్టుకోండి. ఎయిర్ పొల్యూషన్ CPCB రెండే. సో 7 యాక్ట్స్, రైట్? దిస్ అండ్ అనదర్ 1 యాక్ట్ ఈస్ దేర్. సో ఇవి సరిపోతాయి ఇంకా మనకి. ఇది ప్లస్ NGT వస్తుంది. NGT ఇది బేస్ ఆఫ్ అవర్ UPSC రిలేటెడ్ ఎన్వైరన్మెంటల్ యాక్ట్స్. బేస్ FR యాక్ట్ కూడా ఉంది, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కూడా ఉంది. బట్ ఫారెస్ట్ రైట్ యాక్ట్ దాన్ని ఎన్వైరన్మెంట్ లో కలపాలంటే ఐ డోంట్ థింక్ సో. బట్ దానిలో ఒక ప్రొవిజన్ ఇంపార్టెంట్, దట్ ఈస్ కాల్డ్, ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ యెస్టర్డే. వాట్ ఈస్ దట్? క్రిటికల్ వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్. సో క్రిటికల్ వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్ లో ట్రైబల్స్ కి ఎంట్రన్స్ ఉండదు అనమాట. సో ఆ ప్రొవిజన్ వల్ల ఏమవుతుందంటే దే ఆర్ రెస్ట్రిక్టింగ్ టు దేర్ రిసోర్సెస్. సో దట్ ఈస్ ఇష్యూ, హ్యూజ్ ఇష్యూ గోయింగ్ ఆన్ అప్రోచ్ బికాస్ ఆఫ్ దర్ క్రిటికల్ వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్. అందుకే ఎన్వైరన్మెంట్ కనెక్టెడ్ గా న్యూస్ లో ఉంది. క్రిటికల్ టైగర్ హ్యాబిటాట్, విచ్ యాక్ట్? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఫైన్. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్. సో కొంచెం ఏదైతే బాగా సూపర్ అమెండ్మెంట్స్ అనిపించినాయో అమెండ్మెంట్స్ అని నేను మెన్షన్ చేశాను ముందు యాక్ట్స్ లో మెన్షన్ చేసినట్టు. బట్ నాకు ఇది ఎంత గ్రేట్ఫుల్ గా అనిపించలేదు. బట్ ఏదైనా గ్రేట్ఫుల్ గా అనిపించిందంటే 15th ఫినాన్స్ కమిషన్ లో దే హ్యావ్ టాక్డ్ అబౌట్ నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పారు. సో అది ఇంకా రియలైజ్ అవ్వలేదు, చేయాలని చెప్పారు అంతే, పెట్టారు, సైట్ చేశారు. నేషనల్ మీరు ఒకవేళ 15th ఫినాన్స్ కమిషన్ చూసుకుంటే డిజాస్టర్ గ్రాంట్స్ కొన్ని వచ్చుంటాయి, చూసుంటే 15th ఫినాన్స్ కమిషన్ రిపోర్ట్ మీరు చదువుంటే. సో దానిలో కీ ప్రొవిజన్స్ లో షేర్ లో నేషనల్ డిజాస్టర్ రిలేటెడ్. సో అందుకే మనకు ఇఫ్ యూ సీ ద అర్లియర్ బడ్జెట్ మనం చదువుకున్నప్పుడు ఏంటవి? NDRF గ్రాంట్స్ దేనిలో? క్యా వాట్? నేషనల్ డిజాస్టర్ NDRF గ్రాంట్స్ సపరేట్ చేస్తాం దేనిలో? రైట్, NDMA, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. హూ ఇస్ ద చైర్పర్సన్? వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. హూ ఇస్ అవర్ ప్రైమ్ మినిస్టర్? ఇది నవ్వా ప్రైమ్ మినిస్టర్ పేరు? ఎందుకు ఒకళ్ళు గ్రేట్ఫుల్ గా చెప్పుకోవట్లేదు హీఈస్ అవర్ ప్రైమ్ మినిస్టర్ అని? ఫైన్, ఓకే. ఇన్స్టిట్యూషన్స్, నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇవన్నీ స్టాట్యూటరీ సంబంధించినవి. ఇట్ వాస్ డైరెక్ట్లీ మెన్షన్డ్ ఇన్ దిస్ DM యాక్ట్. వెరీ ఇంపార్టెంట్. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, రైట్? ఇది ఏం పని చేస్తుంది? NIDM. వాట్ NIDM డస్? ట్రైనింగే, ఫైన్. కెపాసిటీ ట్రైనింగ్ బిల్డింగ్, వాట్ ఎవర్ మేబీ. సో ఇదంతా తొలేసేయండి. విచ్ మినిస్ట్రీ? తెలిసిందే మనకి ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్. సో నెక్స్ట్ SD, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, చైర్మన్ ఆబ్వియస్ గా. సో ఇట్ హ్యాస్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, నెక్స్ట్ SDRF కూడా ఉంటుంది. ఇట్ హ్యాస్ SDRF ఆల్సో, రైట్? సో ఇట్ హ్యాస్ వాట్? డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ బాడీ. ఈ బాడీ మొత్తానికి లోకల్ లెవెల్లో హెల్ప్ చేసేది ఈ బాడీనే, మెయిన్ బాడీ అనమాట. అంటే ఇమీడియట్ రెస్పాన్స్ విల్ బి డన్ బై దిస్ వన్, హెడెడ్ బై హూమ్? డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్. సో అందుకే ఏ డిజాస్టర్ జరిగినా సరే ఇమీడియట్ రెస్పాన్స్ అంతా ఎవరి చేతిలో ఉంటుంది? DM చేతిలో ఉంటుంది. సో మీ చేతిలో ఉండాలి ఫ్యూచర్లో. సో దట్ ఈస్ ద రీజన్ వై మీకు అతని పేరు తెలుసుగా, కృష్ణ చైతన్య IAS IPS కేరళ. సో ఎందుకు అంత పాపులారిటీ అంటే హీ హాస్ డన్ ఎ గ్రేట్ థింగ్ వెన్ కేరళ ఫ్లడ్స్ ఆ టైంలో జరుగుతున్నప్పుడు హీ హాస్ టేకెన్ దట్ ఛార్జ్. ఇడుక్కి, ఫైన్. For whatever it may be, right? National Disaster Response
ఫండ్. సో ఇది మనకి ఏంటంటే తెలియాల్సింది, దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. ఎక్కడ డిపాజిట్ అవుతుంది ఇది? పబ్లిక్ అకౌంట్, నాట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. దిస్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్. సో జనరల్ గా కనెక్ట్ చేస్తాడు వాడు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో ఈ ఎన్డీఆర్ఎఫ్ ఫండ్ డిపాజిట్ అవుతుందని, బట్ ఇట్ ఈస్ పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా. సో నెక్స్ట్ ఏంటి? రీనేమింగ్. ఇదంతా అవసరం లేదు కానీ వదిలేసేయండి. దే ఆర్ ఆడిటెడ్ బై controller and auditor general. NDRF is providing immediate relief. This is also important. A very important point. It gives what? Immediate relief. అంటే ఇప్పుడు డిజాస్టర్ జరిగి అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్ చేయాలి అంటే ఇట్ ఈస్ డన్ బై ఈ ఫండ్ తో చేస్తాం. అదే కానీ వాళ్ళకి ఇల్లులు కట్టిస్తాం, తర్వాత వాళ్ళ ఇంట్లో పిల్లలు పంపిస్తాము అనుకుంటే మటుకి ఇట్ డజంట్ ఇన్వాల్వ్. ఇమీడియట్ రెస్పాన్స్ కోసం డబ్బులు కావాలి కదా, it only given by this NDRF, National Disaster Response Fund. కానీ ఫ్యూచర్ అన్సర్టనిటీస్ రాకుండా లేకపోతే లేటర్ పార్ట్ లో రీహాబిలిటేషన్ ఆ పార్ట్స్ అన్ని చేయడానికే సో రీసెంట్ ఫైనాన్స్ కమిషన్ హ్యాస్ సజెస్టెడ్ టు పుట్ వాట్? నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్. సో లాంగ్ టర్మ్ ఈస్ డన్ బై నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్, షార్ట్ టర్మ్ ఈస్ డన్ బై NDRF. ఈ క్లాసిఫికేషన్ మనకు అవసరం, రైట్? So role and function of the National Disaster Response Fund. NDRF acts as a supplementary fund to the State Disaster Fund. It is a supplementary na complementary na. These words are important. He will trap you. Supplementary fund to the SDRF in case severe disaster when sufficient funds are not available in the SDRF, which is primary fund available in state. ఇదంతా అవసరం లేదు. ఫస్ట్ ఏంటి? స్టేట్ లో కొంత ఫండ్ ఉంటుందా, దాన్ని ఎగ్జాస్ట్ చేయాలి. అది ఎగ్జాస్ట్ అయిపోయాక ఇంకా నీ దగ్గర లేనప్పుడు you need to take from NDRF. That is the main theme behind this one. So central government contributes how much? 75% of this SDRF for general category states and 90% for special category northeastern states, right? So e division 75%, 90%. NDRF is financed through levy of a cess on specific items chargeable to excise in the custom. NDRF is also financed through a levy known as National Calamity Contingency Duty. ఈ రెండు కొంచెం ఇంపార్టెంట్, లెవీ ఆఫ్ సెస్ అండ్ దిస్ డ్యూటీ, రైట్? టూ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. సో ఇయర్ కొంచెం న్యూస్ లో ఉంది ఇది, ఎందుకంటే ఇట్ ఆల్సో కంప్లీటెడ్ ఇట్స్ 20 years ఆఫ్ జర్నీ. 20 years ఆఫ్ జర్నీ చాలా ఉన్నాయి ఇయర్, ఎందుకు మరి నాకైతే అర్థం కావట్లేదు. వాయించి పడేస్తారు పేపర్లో ఒకవేళ వచ్చాయంటే మటుకి. 100 లోపల వేస్తారు. 100లో సబ్ పాయింట్స్ ఉంటాయి కదా మళ్ళీ. 1 2 3 4 100 into 3 300 సబ్ పాయింట్స్ తెలియాలి మనకి. 300 టాపిక్స్ తెలిస్తే కానీ ప్రీ చేయలేము. మినిమం 300 అంతేనా కాదా? అంతకి ఎంత చదవాలి? అంతా చదవాలి. అంత అంటే ఎంత, ఎంత ఉంటే అంత. ఫైన్. NDRF, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఇదంతా అవసరం. ఇట్ ఈస్ నేమ్డ్ యాజ్ స్పెషల్, తీసేయండి. హెడెడ్ బై Ministry of Home Affairs and it is headed by a Director General on the recommendation of 15th Finance Commission. ఇదే చెప్పాం కదా. నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ అండ్ రెస్పాన్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ లో ఎక్సెప్ట్ తెలంగాణ హ్యాస్ సెటప్ దిస్ SDMF. రైట్, దీనికి లింకేజ్ ఇది పెద్ద అవసరమేం లేదు, బట్ జస్ట్ సీ దిస్ వన్. డిజాస్టర్ మేనేజ్మెంట్ లింకేజ్ హ్యోగో ఫ్రేమ్వర్క్ తర్వాత సెండాయ్ ఫ్రేమ్వర్క్ వచ్చింది. ఫస్ట్ వన్ ఇస్ హ్యోగో తర్వాత సెండాయ్ వచ్చింది. సో ఎందుకంటే 2015 నుంచి 2030 వరకు ఇట్ హ్యాస్ దట్ ప్రొవిజన్ టు డీల్ విత్ రిగార్డింగ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి. సో ఇప్పుడు దాకా వరల్డ్ వైడ్ గా ఇది ఒక్కటే మెయిన్ ప్రామినెంట్ థింగ్ డిస్కషన్ డిజాస్టర్ గురించి జరిగింది ఏదంటే దట్ ఈస్ వాట్ దిస్ సెండాయ్ ఫ్రేమ్వర్క్. సో ఇది ఒకటే ఇంపార్టెంట్. ఇది కూడా పెద్ద సూపర్ స్టాట్యూటరీ పవర్స్ ఏం లేదు, ఏదైనా చేస్తా అంటే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, it will help you in technological dealing, yes or no? Yes. It will help you to frame your own policies, help you, yes, right? సో కొన్ని థెమెటిక్ ఏరియాస్ ఉంటాయి, జస్ట్ ఒకసారి చూద్దాం, దాన్ని బట్టి మళ్ళీ వెనక్కి వద్దాం. దీస్ టార్గెట్స్ ఒకసారి చదవండి. సో ఈ టార్గెట్స్ చదివి ఫ్యూచరిస్టిక్ ఏంటి, నాన్ ఫ్యూచరిస్టిక్ ఏంటో కేటగరైజ్ చేయండి. సస్టైనబుల్లీ రెడ్యూస్ గ్లోబల్ డిజాస్టర్ mortality, futuristic, right? Next one,
సస్టైనబుల్లీ రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ అఫెక్టెడ్ పీపుల్ గ్లోబల్లీ. ఫ్యూచర్ అన్నా రైట్. రెడ్యూస్ డైరెక్ట్ డిజాస్టర్ ఎకనామిక్ లాస్ ఇన్ రిలేషన్ టు గ్లోబల్ జీడిపి. ఫ్యూచరిస్టిక్ రైట్. సస్టైనబుల్లీ రెడ్యూస్ డిజాస్టర్ డ్యామేజ్ టు క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డిస్రప్షన్ ఆఫ్ బేసిక్ సర్వీసెస్. అన్ని ఫ్యూచరిస్టికేగా. సో పెద్ద చదవాల్సిన అవసరం లేదు, సింపుల్ లాజిక్ ఏంటంటే సో ఈజీగా పెట్టేయచ్చు ఆన్సర్, టకామని పెట్టచ్చు ఒకవేళ డిజాస్టర్ దీని గురించి ఇచ్చారంటే ఆన్సర్. రైట్, వెరీ ఈజీ థింగ్. సో మెయిన్స్లో కూడా ఇదే ఇంపార్టెంట్. ఈ బైహార్ట్ చేసుకుని వెళ్ళి వీటిలో ఏదైనా ఎక్స్ట్రా మనకి తగిన కరెంట్ అఫైర్స్ని ఒక్కొక్క పాయింట్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే యువర్ ఆన్సర్ ఇస్ సూపర్ ఆన్సర్. ఆ స్కిల్ వస్తే చాలు, మెయిన్స్ ఇచ్చి పడేయచ్చు. రైట్. సో ఇక్కడ ఏం ఇది ఆల్సో ఒకసారి చూడండి, ఈ పాయింట్ చూడండి. ఇట్ ఆల్సో కవర్స్ టెక్నాలజికల్ హజార్డ్స్ ఇన్ ఎడిషన్ టు ద న్యాచురల్ హజార్డ్స్. ఇదే కొంచెం ఇంపార్టెంట్ పాయింట్. ఇట్ ఆల్సో కవర్స్ వాట్? Technological hazards in addition to the natural hazards. These technological hazards include chemical, industrial hazards, further to radiological, nuclear, biological and others. This is important. United Nations Office for Disaster Risk Reduction. It is helping this Sendai framework. Right? Remember this word. దీన్ని మీకు వేరే దగ్గర కలుపుతా, అక్కడ అడుగుతాను మిమ్మల్ని. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అక్కడ అడుగుతా. వాట్ ఈస్ దిస్? బిల్డ్ బ్యాక్ బెటర్. ఎక్కడ చదివారు? సెండై ఫ్రేమ్వర్క్. వేరే దగ్గర మీకు కనెక్ట్ చేస్తా, గుర్తుపెట్టుకోండి. సో విచ్ ఇస్ ద మోస్ట్ గ్రీన్? ఏమేమి ఉన్నాయి చూడండి, జనరల్గా చెప్పండి చాలు. జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, వెస్ట్ బెంగాల్. దీస్ ఆర్ వాట్? హైలీ ఎఫెక్టెడ్ ల్యాండ్ స్లైడ్స్. సో ఇవి ఎందుకు ఉన్నాయి ల్యాండ్ స్లైడ్స్ లో? బికాస్ ఆఫ్ హిమాలయస్ అండ్ దిస్ టెక్టానిక్ మూవ్మెంట్స్. సో విచ్ ఈస్ ద రీసెంట్ థింగ్? ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ అవడానికి కారణం ఏంటి? రీసెంట్ వన్, రీసెంట్ థింగ్ అంటే ఈ ల్యాండ్ స్లైడ్స్ పెరగడానికి రీజన్ ఏంటి? రీజన్స్ ఏంటి? అదర్ రీజన్స్. ఫస్ట్ వన్ ఇస్ టెక్టానిక్ యాక్టివిటీ. సెకండ్ వన్ ఇస్ GLOF, గ్లేషియల్ అవుట్ బర్స్ట్ ఫ్లడ్. సో దానివల్ల దానికి మెయిన్ రీజన్ క్లైమేట్ చేంజ్. సో క్లైమేట్ చేంజ్, ఇంక్రీజ్ ఇన్ ద టెంపరేచర్స్, థాయింగ్ ఆఫ్ ద గ్లేషియర్స్. గ్లేషియర్స్ రిట్రీట్ అవుతున్నాయి. వాట్ ఈస్ గ్లేషియర్ రిట్రీట్? రెడ్యూసింగ్ ఆర్ మెల్టింగ్, ఏదైనా కథ అంతా ఒకటే. రైట్. గ్లేషియర్స్ రిట్రీట్ అవుతున్నాయి, దానివల్ల ఏమవుతుంది? ఓవర్ ఫ్లడింగ్. ఫ్లడింగ్ వల్ల ల్యాండ్ స్లైడ్స్. రైట్. సో ఈ ఏరియాస్ కొంచెం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే స్పెసిఫిక్గా మార్క్ చేశాను. రైట్. సో దెర్ ఇస్ వన్ థింగ్, ల్యాండ్ స్లైడ్ అట్లాస్ ఆఫ్ ఇండియా, డెవలప్డ్ అండర్ గైడెన్స్ ఆఫ్ ఇస్రో. ఎందుకు? satellite scan. Right. India is among the top 5 landslide prone countries in the globally. Others are China, USA, Italy and Switzerland. In India 12.6% of land area is prone to landslide hazard. Around how much? 12.5%. 12.5 ఈజీ గుర్తుంటుందిగా. 12.5 ని ఫ్రాక్షన్స్ టర్మ్లో ఎంత రాస్తాం? ఫ్రాక్షన్స్ 1/8గా 5 గుర్తుపెట్టుకోండి. రైట్. సో రిపోర్టెడ్ 66.5% ఇన్ నార్త్ వెస్టర్న్ హిమాలయస్, 18.8% ఇన్ నార్త్ ఈస్టర్న్ హిమాలయస్, 14.7 ఇన్ వెస్టర్న్ హిమాలయస్. ఇది రీసెంట్ కాంటెక్స్ట్. ఇది ఎందుకంటే హీ విల్ ట్రాప్ యూ. ఎందుకు నేను పెట్టానంటే రీజన్ ఏంటంటే రీసెంట్గా జరిగిందా ఏంటది? వయనాడా. సో అప్పుడు మీ మైండ్లోకి ఏం కండిషన్ ఏంటది? వెస్టర్న్ ఘాట్స్ ఆర్ మోర్ ప్రోన్ టు ల్యాండ్ స్లైడ్స్. రైట్. సో ఇది ఫస్ట్ ఆప్షన్ అది పెట్టాడు అనుకో, మీరు ఏం చేస్తారు? కండిషనింగ్ ఆఫ్ థాట్. ఇదే యూపీఎస్సీ చేసే పని. ఒక రెగ్యులర్ థింగ్ మా అందరికి తెలుసు, ఎందుకు న్యూస్లో ఎక్కువ వింటాం. బట్ వీ డోంట్ గో దట్ మచ్ ఎ స్టెప్ డీపర్.
when a step go deeper, then we'll come to know what exactly where he will trap you. So first one, where? Northeastern or northwestern? Northwestern. Next, then next, okay, done. సో వెస్టర్న్ ఘాట్స్ కొంతవరకు సేఫే. రీజన్ ఏంటంటే దెర్ ఇస్ నో హ్యూజ్ టెక్టానిక్ మూమెంట్స్ లేదు కదా ఇక్కడ. సో మోస్ట్లీ ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ మాన్సూన్ కండిషన్ వల్లే ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ లో ఎక్కువ జరుగుతాయి. అక్కడ ఏంటంటే దట్ ఈస్ అన్ సబ్డక్షన్ జోన్ కదా, అది నార్థరన్ జోన్.